రాజ్యాంగం ఏ వ్యవస్థ సుప్రీమోగా కూడా ఉండకూడదు అనుకుంది. అంటే ఒకళ్ళ చేతికి పెత్తనం ఉండకూడదు అనుకుంది. అందుకనినే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడే ప్రతి వ్యవస్థకు ఒక అధికారం ఇస్తూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఈ వ్యవస్థ పూర్తిగా అధికారం ఉంటుంది, శాసన నిర్మాణ వ్యవస్థ. బట్ దానికి చెక్ పెట్టేటటువంటిది న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈవెన్ కార్యనిర్వాహక వ్యవస్థ కూడా ఇదిగో ఇది ఈ రూల్కి విరుద్ధం ఉండి అందుకని నేను చేయనండి అని చెప్పచ్చు. బట్ చట్టం చేస్తే అమలు చేయాలి. కానీ ఈ చట్టం రాజ్యానికి విరుద్ధం ఉందని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టు ఆపి. అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ సంపూర్ణ అధికారం, శాసనసభకు కూడా లేని అధికారం ఉద్యోగికి ఉంటుంది. కానీ ఆ ఉద్యోగికి చెక్ పెట్టేటటువంటి అధికారం శాసన వ్యవస్థ ద్వారా ఎన్నికైనటువంటి మంత్రులకి ప్రభుత్వానికి ఉంటుంది. న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తద్వారా అక్కడ పూర్తి అధికారం, వాళ్ళు తీర్పులు ఎలా ఇవ్వాలో వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ దారి తప్పినటువంటి సందర్భంలో లేదా అది సక్రమైన దారిలో నడిపించేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఆ రోజున ప్రధానమంత్రి నేతృత్వంలో కమిటీ సిఫార్సుకు అనుగుణంగా రాష్ట్రపతి నియమించాలి. కానీ ఈ అధికారాన్ని ప్రభుత్వం నుండి తీసేసి, ప్రధానమంత్రి నుంచి తీసేసి, రాష్ట్రపతి నుంచి తీసేసి ఆ అధికారాన్ని తనే లాగేసుకుంది న్యాయ వ్యవస్థ. అదే కొలీజియం సిస్టమ్. న్యాయమూర్తులు తమని తాము నియమించుకునే సిస్టమ్. ఐఏఎస్లు తమను తాము నియమించుకోరు, ఐపీఎస్లు తమను తాము నియమించుకోరు, ఎమ్మెల్యేలు తమను తాము నియమించుకోరు, ఎంపీలు తమను తాము నియమించుకోరు, మంత్రులు తమను తాము నియమించుకోరు. వీళ్ళందరికీ వ్యవస్థ ఉంది. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ మాత్రం వాళ్ళని వాళ్ళే నియమించుకునే అధికారాన్ని తనే తీసుకుంది. దానికి చెక్ పెట్టేటటువంటి అంటే మరొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయినటువంటి లోక్పాల్ ఇప్పుడు న్యాయ వ్యవస్థలోని అవినీతికి సంబంధించి విచారణ చేస్తానని ముందుకొస్తే అదేమి రాజకీయ వ్యవస్థ కాదు, అది రాజ్యాంగబద్ధ వ్యవస్థే. కానీ దాని ఆదేశాలని ఆపేసింది సుప్రీంకోర్టు. అంటే వ్యవస్థల మధ్య సంఘర్షణ, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్యన సంఘర్షణ ఇది. లోక్పాల్ చట్టం పరిధిలోని సిట్టింగ్ హైకోర్టు జడ్జీలు వస్తారంటూ గత నెల 27న లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి న్యాయ వ్యవస్థ స్వతంత్రతో ముడిపడి ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. ఉత్తర్వు మీద స్టే విధిస్తున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ సోకులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం తెలిపింది. కేంద్రం లోక్పాల్ రిజిస్ట్రార్లకు నోటీసులు పంపించింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ సందర్భంగా లోకాయుక్త చట్టం 2013 పరిధిలోకి హైకోర్టు న్యాయమూర్తులు రారని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఓ సిట్టింగ్ హైకోర్టు జడ్జి మీద దాఖలైన 2 ఫిర్యాదుల మీద విచారణ సందర్భంగా లోక్పాల్ ఏఎం ఖాన్విల్కర్ చట్టంలోని సెక్షన్ 14 పరిధిలోకి హైకోర్టు జడ్జీలు వస్తారని పేర్కొన్నారు. పార్లమెంటరీ చట్టం ద్వారా హైకోర్టులు ఏర్పడ్డాయని తెలిపారు. వారిపై లోక్పాల్ విచారణ నిర్వహించవచ్చన్నారు. ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తికి పంపిన తర్వాత ఫిర్యాదుల మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది కీలకమైనటువంటిది. చేయనియరు పొరపాటును కూడా. పోనీ వాళ్ళు ఏమన్నా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతున్నారా? లేదు. ఇప్పుడు ఒక కింద న్యాయమూర్తి గారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని పైకోర్టు చెప్తోంది, కానీ ఆయన మీద చర్యలు ఉండవు. అప్పుడు మిగతా వాటన్నిటిలో ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతన్ని శిక్షిస్తున్నాం, సస్పెన్షనా, డిస్మిస్సా, అరెస్టా, జైలా అనేది. ఇక్కడ తప్పు చేస్తే ఎవరిది బాధ్యత? ఇక్కడ తప్పు జరిగితే అవతల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, సమాజం నాశనం అయిపోతుంది. కానీ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడమే పెద్ద మైనస్.